నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. మాజీ మంత్రి రోజా వైసీపీలో యాక్టివ్ అయ్యారు. ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ పార్టీలో రీ ఎంట్రీ ఇచ్చినంత పని చేశారు. పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. దీంతో మరింత దూకుడుగా ముందడుగు వేయాలని భావిస్తున్నారు. అయితే రాజకీయ ప్రత్యర్థుల కంటే ముందుగానే సొంత పార్టీలో తనకు వ్యతిరేకంగా పనిచేసిన నేతలపై ప్రతాపం చూపడం ప్రారంభించారు. హైకమాండ్ తో చెప్పి ఒక్కొక్కరిపై వేటు వేస్తున్నారు. గత 2 ఎన్నికల్లో నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు రోజా. కానీ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. కూటమి ప్రభంజనంలో కొట్టుకుపోయారన్న బాధ కంటే సొంత పార్టీ నేతలే తనకు దెబ్బ కొట్టారన్న బాధ ఆమెను వెంటాడుతుంది. ఓడిపోయిన తర్వాత ఆమె నగరి నియోజకవర్గానికి రాకపోవడంతో ఇక రోజా పని అయిపోయిందని, తిరిగి నగరి వచ్చే ఉద్దేశం లేదని, ఆమెకు జగన్ ఛాన్స్ ఇవ్వరని రకరకాల ప్రచారం నడిచింది. కానీ జగన్ ఎంతో నమ్మకంతో ఆమెకు అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. కీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆమె అధినేతపై ఒత్తిడి తెచ్చి నగరిలో తనను ఇబ్బంది పెట్టిన వారందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేయించే పనిలో పడ్డారు. వైసీపీ హయాంలో విస్తరణలో రోజాకు మంత్రి పదవి దక్కింది. అయితే ఆమె మంత్రిగా దర్పం ప్రదర్శించిన సొంత నియోజకవర్గంలో మాత్రం నేతల అభిమానాన్ని గెలవలేకపోయారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నేతలు ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకించారు. ఆమెకు టికెట్ ఇస్తే పని చేయమని కూడా తేల్చి చెప్పారు. కానీ జగన్ మాత్రం ఎంతో నమ్మకంతో ఆమెకు టికెట్ ఇచ్చారు. పోలింగ్ నాడే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఓటమికి సొంత పార్టీ నేతలే ప్రయత్నించారని ఆరోపించారు. ఇక నగరిలో రోజాకు వ్యతిరేకంగా 4 గ్రూపులు పనిచేసేవి. వీరిలో కేజే శాంతి కుమార్ తప్ప మిగిలిన వారంతా ఎన్నికలకు ముందే టీడీపీలో చేరిపోయారు. ఎన్నికల్లో శాంతి దంపతులు రోజాకు వ్యతిరేకంగా పనిచేశారని ప్రచారం కూడా ఉంది. వాస్తవానికి శాంతి దంపతులు మాజీ మంత్రి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు. రోజాకు టికెట్ దక్కకపోతే తమకు ఇస్తారని భావించారు. కానీ జగన్ రోజా మీద నమ్మకం పెట్టి టికెట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు రోజా ఫిర్యాదు మేరకు పెద్దిరెడ్డి అనుచరులనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు జగన్. అయితే ఇదంతా రోజాను తాత్కాలికంగా మెప్పించేందుకే ఇలా చేస్తారన్న కామెంట్స్ వినిపించాయి. ఇక పెద్దిరెడ్డి అనుమతి లేకుండా ఆయన అనుచరులపై వేటు వేయడం అంత ఈజీ కాదు. కానీ రోజా పక్క చూపులు చూడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.